హలో అండి, అందరికీ నమస్కారం. నేను అనిత. వెల్కమ్ టు ఆంధ్ర తెలంగాణ రుచులు. మీరు నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ దమ్ బిర్యానీ. దీనికి నేను 1 కేజీ రైస్ తీసుకొని చేశాను. దీంట్లో మీల్ మేకర్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా కలిపి చేశాను దీన్ని. దీనికోసం నేను 1 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రాసెసింగ్ 2 ఒకేసారి స్టార్ట్ చేశాను. అంటే బిర్యానీకి రైస్ ఉడకబెట్టడము అండ్ దానికి కావాల్సిన వెజిటేబుల్స్ గ్రేవీ కూడా ఒకేసారి స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ కొద్దిగా మీకు 2 ఒకేసారి ఉంటాయి, తర్వాత అంతా నేను సపరేట్ చేసి చూపించాను. ఇక్కడ హోల్ గరం మసాలా నేను 2 పార్ట్స్ చేశాను. ఇది 1 కర్రీలోకి, 1 అన్నం ఉడకబెట్టుకునే వాటర్లోకి, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 1 చిన్న జాపత్రి, కర్రీలోకి 1 బిర్యానీ ఆకు, అన్నం ఉడకబెట్టుకునే రైస్లోకి 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. సో ఇవన్నీ కర్రీలోకి, మిగతా వచ్చేసి బిర్యానీలోకి వేస్తున్నాను. ఇక్కడ నేను ఈ కర్రీని బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టుకున్న ఆయిల్లోనే చేస్తున్నాను. సో దీంట్లోకి 1 బిర్యానీ ఆకు, అన్నంలోకి 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాజీరా కర్రీలోకి, 1/2 టీ స్పూను రైస్లోకి వేసుకున్నాను. తర్వాత ఇక్కడ పొటాటోస్ నేను ముందుగానే కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఆ పొటాటోస్ ఈ ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉప్పు, ఇది అన్నంలోకి వేసుకోవాలి. అంటే ఉప్పు తర్వాత మళ్ళీ టేస్ట్ చేసి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటోస్ కొద్దిగా మగ్గాక మీకు కావాల్సిన వెజిటేబుల్స్, నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, మీల్ మేకర్ కూడా వేసాను. సో మీకు ఇంకా క్యాలీఫ్లవర్ అలా వేసుకునేట్టుగా ఉంటే ఇక్కడే వేసేసుకోవచ్చు. సో నేనైతే ఈ 3 వేసి తర్వాత మీల్ మేకర్ వేసాను. ఈ మీల్ మేకర్ని నేను హాట్ వాటర్లో ఒక 15 మినిట్స్ అలా పెట్టేసి మళ్ళీ వాటర్ అంతా పిండేసి ఇలా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇదంతా కొంచెం మగ్గాక ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 1/2 మినిట్ అలా కలిపేసుకొని తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్స్ బిర్యానీ మసాలా ఇవి వేసుకొని ఇవంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే వేయించి పెట్టుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత రైస్ పైన వేసుకోవడానికి. సో ఇవన్నీ ఇలా కొద్దిగా మ్యాష్ చేసినట్టుగా చేసి వీటిల్లో వేసేసుకొని దీంట్లోకి మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ గ్రేవీ మీకు ఎక్కువ కావాలనుకుంటే మీరు టమాటోస్ కూడా వేసుకోవచ్చు. నాకైతే టమాటోస్ వేసుకోవడం ఇష్టం ఉండదు, అందుకని వేయలేదు నేను. దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొద్దిగా స్లిట్స్ చేసి. ఇక్కడ పెరుగు నేను అంటే మీల్ మేకర్ వేసాను కదా, అది అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, అందుకని నేను చూసి వేసుకుంటున్నాను. ఓవరాల్గా అయితే నేను ఒక 6-7 టేబుల్ స్పూన్స్ వరకు నేను పెరుగు వేసాను. ఇక్కడైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసి కలిపాను. ఈ పెరుగు అంతా వెజిటేబుల్స్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొద్దిగా, తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీంట్లోకి నేను ఒక 1.5 వరకు నిమ్మకాయ తీసుకొని రసం దీంట్లోకి వేసాను. తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు అది సరిపోయిందో లేదో చూసేసుకొని కావాలంటే సాల్ట్ ఇంకొద్దిగా యాడ్ చేసుకొని, నాకు ఇక్కడ ఇంకా కొంచెం గ్రేవీ తక్కువ అనిపించి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఓవరాల్గా నేను ఒక 7 టేబుల్ స్పూన్స్ వరకు పెరిగేసాను. వాటర్ కూడా మరిగిపోయాయి. నేను ఇది 2 ప్యారలల్గా చేశాను, కానీ మీకు చూపించడం సపరేట్గా చూపిస్తున్నాను. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం దీంట్లో వేసుకొని కొంచెం స్లోగా కలుపుకోవాలి.
ఎక్కువ కూడా కలపకూడదు, రైస్ వేసాక విరిగిపోతుంది లేకపోతే. కొద్దిగా స్లోగా కలుపుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇది కూడా నేను ఫ్రైడ్ ఆనియన్ చేసినప్పుడు మిగిలిన ఆయిల్లోంచి తీసి అదే వేసాను. సో ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి వాటర్ టేస్ట్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది చాలా ఉప్పగా ఉండాలి, సముద్రపు నీళ్ళలాగా ఉండాలి. అప్పుడే మనకి అన్నం అనేది టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఉప్పు తక్కువగా అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి అంతా స్లోగా కలుపుకొని తర్వాత దీన్ని అన్నంని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. వెజిటబుల్ బిర్యానీకి 80% ఉడకాలి. వెజిటబుల్స్ కూడా 80% ఉడికించాను. ఇక్కడ ఒకసారి అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఇంకా ఇది డ్రైన్ చేసేసుకుందాము. ఇంకొంచెం ఉడకాలి. ఇది ఉడికాక నేను డ్రైన్ చేసుకున్నాను. ఇది ఉడికాక నేను దీంట్లోకి డ్రైన్ చేసి పెట్టుకున్నాను రైస్ని. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక దీంట్లోకి ఒక 3 నుంచి 4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది కొంచెం వేడెక్కాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్స్, సో ఆ కర్రీ అంతా వేసేసుకొని ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అంతా వచ్చేలాగా. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, దాంట్లో ఒక హాఫ్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా గరం మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ స్ప్రింకిల్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు కావాలంటే మనం చేసి పెట్టుకున్న కర్రీ ఉంది కదా, దాన్ని హాఫ్ చేసుకొని హాఫ్ అడుగు బాగానే వేసి హాఫ్ మధ్యలో లేయర్ లాగా కూడా వేసుకోవచ్చు. తర్వాత మిగతా రైస్ కూడా వేసేసుకొని దానిపైన కూడా బిర్యానీ మసాలా కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నేను చికెన్ బిర్యానీలో చూపించాను, కుంకుమ పువ్వు హాట్ వాటర్లో కలిపితే ఎల్లో కలర్గా వస్తుంది. సో ఎల్లో కలర్ రావడం కోసం అయితే కుంకుమ పువ్వు ఉంటే యూజ్ చేయండి, లేదంటే ఇలా పసుపు యూజ్ చేయండి. ఫుడ్ కలర్ మాత్రం యూజ్ చేయకండి, అసలు హెల్త్కి మంచిది కాదు ఫుడ్ కలర్. సో ఇలా పసుపు వేసుకున్నా మనకి చాలా చక్కగా ఎల్లో కలర్లో వస్తుంది. తర్వాత దీంట్లో బ్రౌన్ ఆనియన్స్, మిగిలిన పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. తర్వాత పైనుంచి కూడా కొద్దిగా ఒక 3-4 టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేయడానికి నేనైతే ఎప్పుడూ అల్యూమినియం ఫాయిలే యూజ్ చేస్తాను. ఇదే చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు ప్రాసెస్. అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి దానిపైన మూత పెట్టేసి చుట్టూ అంతా మనకి కవర్ చేసేస్తాను. తర్వాత ఇది మనం ఒక 10 మినిట్సే ఉంచుతామండి. చికెన్ బిర్యానీకి అయితే కొంచెం ప్రాసెసింగ్ వేరేగా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా కింద ప్యాన్ పెట్టేసి తర్వాత బిర్యానీ గిన్నె పెట్టేశాను. అంటే మీకు అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే మటుకు మీకు ప్యాన్ అది పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. సో నేను ఇలా పెడితే మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఇంకా అడుగు మాడిపోవడం అలా ఏది ఉండదు. ఒక 10 మినిట్స్ మాత్రం పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ తీసి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కనుక ఇప్పుడే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.